సాధారణంగా వృద్ధులు రాత్రిపూట 2-3 సార్లు మూత్ర విసర్జనకు వెళ్తూ ఉంటారు. ఇది మామూలు సమస్యగానే కనపడుతుంది కానీ దీనివల్ల నిద్ర దెబ్బతింటూ ఉంటుంది. మెలకువ వచ్చాక మళ్ళీ నిద్ర పట్టకపోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే రాత్రి నిద్ర ఉండదో ఉదయాన్నే ఒత్తిడి, చిరాకు, అలసట, నీరసం వంటి ఇతర సమస్యలు కూడా బయలుదేరుతూ ఉంటాయి. నిత్య జీవితంలో ఈ సమస్య వల్ల రోజువారీ చేసుకునేటువంటి పనులపై కూడా గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ మధ్య చేసినటువంటి ఒక అధ్యయనం ప్రకారం ఉప్పు వినియోగించడం తగ్గించినట్లయితే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళటం కూడా తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. రాత్రిపూటే కాదు పగలు కూడా దీని ప్రభావం కనపడుతోంది అని చెప్పి తెలుస్తోంది. మన ఒంట్లో ఉండేటువంటి రక్తం యొక్క పరిమాణం నియంత్రణలో ఉండటంలో ఉప్పు అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. మనం ఆహారం ద్వారా ఎక్కువ ఉప్పు తీసుకున్నాము అనుకోండి, రక్తంలో సోడియం మోతాదు పెరుగుతూ ఉంటుంది. దీంతో కణాల నుంచి నీరు వచ్చి రక్తంలో కలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో రక్తం యొక్క పరిమాణం పెరుగుతుంది. రక్తం పరిమాణంతో పాటు కొంతమందిలో రక్తపోటు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో కిడ్నీలు మరింత ఎక్కువగా నీటిని ఒంట్లోంచి బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది. ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఉప్పు వాడకాన్ని కనుక కాస్త తగ్గించినట్లయితే రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లకుండానే కాదు, నిద్రాభంగం కూడా కలగకుండా ఉంటుంది.